అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బీరకాయ పచ్చి రొయ్యలండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వెజిటేబుల్తో నాన్ వెజ్ కలపడం అనేది కూడా చాలా రుచి, టేస్ట్ కూడా పరంగా కూడా బాగుంటుంది. ఇవి బీరకాయలు 1/2 kg అండి. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ వాళ్ళు తోటలో పెట్టారమ్మా అని నిన్న తోట దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడు. చాలా కాయలు లేతగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇలా చెక్కు తీసుకోవాలండి. బీరకాయల్ని చక్కగా కడిగి, లేత కాయలేనండి, చెక్కు తీసి సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి తోటలు ఉండేవండి. అప్పుడు కూడా ఇలాగే ఫ్రెష్గా తెచ్చేవాళ్ళు అమ్మవాళ్ళు తోటలో కాయలు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి కాయలు అలా ఉన్నాయండి చూడటానికి. చక్క లేత కాయలండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాకబెట్టి ఆయిల్ వేస్తున్నానండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, బీరకాయ త్వరగా మగ్గిపోతుంది. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు దీనిలో పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసానండి. ఇది వీడియో పగలే ఎడిటింగ్ చేస్తున్నానండి. పక్షుల శబ్దాలు, వెహికల్స్ సౌండ్స్ బాగా వస్తున్నాయండి. మాది హౌస్ అండి, దాని మూలంగా వెహికల్ శబ్దాలు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎప్పుడూ కూడా జనాలు వస్తూనే ఉంటారండి. ఇలా వేగిన తర్వాత తాలింపులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, నీరు ఎక్కువ ఉంటుంది కదా బీరకాయ. పచ్చిమ కూర కూడాను హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పిల్లలకనే ఉందండి, పెద్దవాళ్ళకి కూడాను. సగం చక్కండి ఉల్లిపాయ చిన్నది వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఇప్పుడు రొయ్యలు తీసుకున్నానండి. ఇవి 1/2 kg రొయ్యలండి. ఇవి నూనెలో వేగితే ఆ నీసు వాసన అనేది పోతుంది. ఇవి వేగే వరకు ఉంచాలండి, ఆ నీరు ఇంకిపోయే వరకు. ఇప్పుడు దీనిలో 1/2 స్పూను పసుపు వేయాలండి. కలరు హెల్త్కి కూడా మంచిది, యాంటీబయాటిక్ కదండి. ఇలా సన్నగా కోసిన ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. రొయ్యల్లో నీరు ఉంటుంది కదండి, దానికి వాటర్ ఏం అవసరం లేదు. బీరకాయ కూడా బాగా నీరు ఊరుతుంది కదండి. ఇలా ఉన్నప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలండి. వేస్తే చాలా బాగుంటుందండి ఈ కూర. నాన్ వెజిటేరియన్ రెండు కలిపి వండటం కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. రొయ్యలు, బీరకాయ ముక్కలు కూడా అంతా కలిపి పెట్టుకోవాలి. తొలకరి దగ్గరకు వచ్చింది కదండి. పక్షుల అరుపులు ఎక్కువ చేసేస్తున్నాయి, కాకుల గోల కూడా బాగా ఉంటున్నాయండి. మనం ఎంత డోర్స్ క్లోజ్ చేసుకున్నా కూడా అవి సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేస్తే నీరు ఇంకా ఊరుతుంది. బీరకాయ మామూలుగానే నీరు. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది, రుచి కూడా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి వేయటం మూలంగా. ఇలా వేసి మూత పెట్టాలండి. నీరు ఇంకిపోయే వరకు కూడా ఇలా ఉంచాలండి. బీరకాయని కొంచెం మీడియంలో పెట్టి వండుకుంటే ఇప్పుడు మాడుకోకుండా ఉంటుంది. దీనికి తగినంత కారం వేసుకోవాలి. ఇది నేను పట్టించిన కారమేనండి, సమ్మర్లో పట్టించి పెట్టుకున్నాను ఇంట్లోకి. బయట కారం అది వాడనండి, అవేవో కెమికల్స్ కలుపుతారంటారు కదా. ఇప్పుడు ఈ కారం కూడా వేసి నూనె బయటకు వచ్చే వరకు ఉంచాలి. ఇలా కలిపి చూడాలండి ఒకసారి. బీరకాయ పచ్చి రొయ్యల కూర ఇలా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకోవటమేను. దీనిలోకి పొడి మసాలా అవి ఏమి అవసరం లేదండి. కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను వేరే గిన్నెలోకి తీసుకుని. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి, ఇంకా మరిన్ని వీడియోస్ చేయటానికి. అయిపోయిందండి బీరకాయ పచ్చి రొయ్యల కూర. నా చిన్నతనంలో అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఇవే వండేవాళ్ళు. కాయగూరల్లో కలిపి పచ్చి రొయ్యల్ని. బీరకాయ పచ్చి రొయ్యలు కూర అయిపోయిందండి, రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.